ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. అన్నిటి సృష్టికర్త తానే అయి ఉండి ఆయన వారి చేతిల్లో నిస్సహాయుడిగా వాలిపోయాడు. దేహమంతా రక్తమయం. ఆయన గుండె నుండి రక్తం కలిసిన జీవనదులు ప్రవహిస్తున్నాయి. ప్రభు అయిన యేసు రక్తం సజీవమును, దేవుని సన్నిధిలో మన పక్షంగా మాట్లాడే రక్తమని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఆయన గుండె నుండి కారే రక్తం ప్రేమ, క్షమాపణలను కూర్చి వివరిస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ భయంకర పాపాన్ని క్షమించి నిన్ను శుభ్రంగా కడుగుచున్నాను అని ఈ రక్తం చెప్తుంది. యేసు ప్రభు హృదయం నుండి ఉబ్బికే నీళ్లు ఆత్మీయంగా దప్పిగొన్న వారికి ఆయన ఇచ్చే జీవజలము గురించి చెప్తుంది. మామూలు నీళ్లకు బదులుగా ఆయన ఈ జీవజలాన్ని సమరయ స్త్రీకి ఇచ్చాడన్నది మీకు జ్ఞాపకముందా? ఆయన ఆమెతో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనునని చెప్పాడు. ఈ జీవజలం కొరకు దప్పిగొన్నావా? ప్రార్థన. యేసయ్యా, నా ప్రియ రక్షక, లోకమిచ్చే నీళ్లతో నేను విసిగిపోయాను. నీ జీవజలంనకై దప్పిగొన్నాను. నా దాహాన్ని తీర్చు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపుము. నీ కొరకు నన్ను దహించుము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి.